నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ 2024 2024 అండి ఇవి. 2025 2025 2 జనవరి 2025 2 జనవరిన వీటిని ప్రకటించారు. అయితే అవార్డ్స్ మాత్రం 17 జనవరి 2025లో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారు అందజేస్తారన్నమాట. మరి ఈ అవార్డ్స్ ప్రకటించింది ఎవరు అంటే యువజన వ్యవహారాలు మరియు క్రీడల మంత్రిత్వ శాఖ ప్రకటించింది. ఇప్పుడు ప్రజెంట్ స్పోర్ట్స్ మినిస్టర్ ఎవరండి? మన్సుఖ్ మాండవీయ. అండ్ అలాగే లేబర్ అండ్ ఎంప్లాయ్మెంట్ మినిస్టర్ కూడా మన్సుఖ్ మాండవీయే. నెక్స్ట్ చూద్దాం. అయితే ఈ అవార్డ్స్ ఎన్ని వచ్చినాయి అనేది చూద్దాం. నెక్స్ట్ ఇక్కడ మీరు గమనించినట్లయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2024కు సంబంధించినవి నలుగురికి ఇచ్చారు. ఓకేనా? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ ఎంతమందికి ఇచ్చారండి? నలుగురికి. మరి అర్జున అవార్డ్స్ అంటే 32 మందికి. అర్జున అవార్డ్స్లో లైఫ్ టైం అని ఉంటుంది కదా, అది ఇద్దరికి ఇచ్చారు. ద్రోణాచార్య అవార్డ్స్ రెగ్యులర్ కేటగిరీలో ముగ్గురికి ఇచ్చారు. లైఫ్ టైం కేటగిరీలో ఇద్దరికి ఇచ్చారన్నమాట. అంటే కోచ్లకు ఇస్తారు కదా, కోచెస్కి ఇచ్చే అవార్డ్స్ ద్రోణాచార్య అవార్డు రెగ్యులర్ కేటగిరీలో ముగ్గురికి, లైఫ్ టైం కేటగిరీలో ఇద్దరికి ఇచ్చారు. రాష్ట్రీయ ప్రోత్సాహన్ పురస్కారం ఒకరికి ఇచ్చారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ ట్రోఫీ 3 యూనివర్సిటీలకు ఇవ్వడం జరిగింది. మీరు ముఖ్యంగా ఇక్కడ గుర్తుంచుకోవాల్సింది ఏంది? మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ నలుగురికి, అర్జున అవార్డ్స్ 32 మందికి. ఇందులో ఇద్దరికి మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ఇద్దరు అమ్మాయిలకు రావడం జరిగింది. ఒకరో తెలంగాణ, ఒకరో ఏపీ. ఈ అవార్డ్స్ ఎవరెవరికి వచ్చినాయి అనేది డీటెయిల్గా చూసే ప్రయత్నం చేద్దాం. ఓకే, మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డ్స్ 2024 ఎవరెవరికి వచ్చినాయో చూద్దాం. మొత్తం నలుగురికి వచ్చినాయి కదా, ఆ నలుగురి గురించి చూద్దాం. దుమ్మరాజు గూకేష్, ఈయన గురించి ఇటీవల సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది కదా. గూకేష్ తెలుగువాడు అని చంద్రబాబు అంటున్నాడు. లేదు, తమిళోడని వారు తమిళనాడు వాళ్ళు అంటున్నారు. గేమ్స్కి సంబంధించింది ఇది. ఈయన చెస్ ఆడతాడు, అందరికీ తెలిసిన విషయమే. తర్వాత హర్మన్ ప్రీత్ సింగ్, ఈయన హాకీ కెప్టెన్. ఆ తర్వాత ప్రవీణ్ కుమార్, ఈయన ప్యారా అథ్లెట్. అండ్ లాస్ట్లో మను బాకర్ షూటింగ్, ఈమె 2 పథకాలు గెలుచుకుంది. మొన్న ప్యారిస్ ఒలింపిక్స్ జరిగింది కదా, అందులో 2 పథకాలు గెలుచుకుంది. 2 కూడా కాంస్య పథకాలే. ఓకేనా? నెక్స్ట్ 32 మందికి అయితే అవార్డ్స్ వచ్చినాయి. ఏది అర్జున అవార్డ్స్ 32 మందికి వచ్చినాయి. ఇందులో ఇద్దరు మాత్రమే మన తెలుగు వాళ్ళు. ఒకరు మన దీప్తి ఉన్నారు కదా, వారు జీవన్జీ దీప్తి ప్యారా అథ్లెట్. ఇక్కడ ఉన్నారు చూడండి, ప్యారా అథ్లెట్ జీవన్జీ దీప్తి. అండ్ అలాగే జ్యోతి, విశాఖపట్నంకి చెందిన ఆమె. జ్యోతి ఎక్కడ దొరకబట్టండి. జ్యోతి ఇవి ఫస్టే ఉంది. జ్యోతి ఎర్రాజీ విశాఖపట్నంకు చెందిన మహిళ. ఈమె 100 మీటర్స్ హర్డిల్స్లో దూసుకెళ్తుంది. చాలాసార్లు జాతీయ రికార్డులను కూడా బద్దలు కొట్టిందన్నమాట. 2022లో ఆసియా క్రీడల్లో రజతం వచ్చింది. 2024 ఆసియా ఇండోర్ అథ్లెటిక్స్లో స్వర్ణ పథకం వచ్చింది. ఓకేనా? ఈమె విశాఖపట్నంకు చెందిన మహిళ. దీప్తియో మన వరంగల్ జిల్లాకు చెందిన మహిళ. దీప్తి జీవన్జీ దీప్తి వరంగల్ జిల్లాకు చెందిన మహిళ. నెక్స్ట్ అర్జున అవార్డు లైఫ్ టైం అన్నమాట. సుచా సింగ్ అథ్లెటిక్స్లో ఈమెకు అవార్డు రావడం జరిగింది. అండ్ మురళీకాంత్ రాజారాం బేట్కర్ ప్యారా స్విమ్మింగ్లో రావడం జరిగింది. మొన్న ఛాంపియన్ అనే మూవీ రావడం జరిగింది కదా, ఇతనికి సంబంధించిన మూవీ కదా అది, ఛాంపియన్ అనే మూవీ. మురళీకాంత్ రాజారాం బేట్కర్ చూసారా మీరు? చూడకుంటే చూడండి, బాగుంటుంది. నెక్స్ట్ ద్రోణాచార్య అవార్డు. అండ్ ఇందులో 2 కేటగిరీలు ఉన్నాయి. ఒకటి జనరల్ కేటగిరీ, మరొకటి లైఫ్ టైం కేటగిరీ అన్నమాట. జనరల్ కేటగిరీలో సుభాష్ రాణా, దీపాలి దేశపాండే, సందీప్ సాంగ్వాన్కి రావడం జరిగింది. అండ్ లైఫ్ టైం కేటగిరీలో మురళీధరన్, ఆర్మాండ్ అగ్నేలో కొలాకో. ఇదేంది? ఓకే, పేరే ఇది కూడా. ఆర్మాండో అగ్నేలో కొలాకో అనే వారికి రావడం జరిగింది. కోచ్ పేర్లు ఇవన్నీ, కోచ్లకే ఇస్తారు కదా ద్రోణాచార్య అవార్డు. సుభాష్ రాణా పారాషూటింగ్, దీపాలి దేశపాండే షూటింగ్, సందీప్ సాంగ్వాన్ హాకీ, అండ్ మురళీధరన్ బ్యాడ్మింటన్, ఆర్మాండో ఆగ్నేలో కొలాకో ఫుట్బాల్. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కారం ఇది
ఇంటింటికి ఇచ్చారన్నమాట. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా వారికి ఈ అవార్డు ఇవ్వడం జరిగింది. రాష్ట్రీయ ఖేల్ ప్రోత్సాహన్ పురస్కార్ ఎవరికి ఇచ్చారు? ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా. అండ్ మౌలానా అబుల్ కలాం ఆజాద్ మాకా ట్రోఫీ ఇది 3 యూనివర్సిటీలకు ఇవ్వడం జరిగింది. ఒకటి చండీగఢ్ యూనివర్సిటీ, రెండోది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ, అండ్ థర్డ్ గురునానక్ దేవ్ యూనివర్సిటీ, ఇది అమృత్సర్లోనే ఉంది. ఓకేనా, ఇవి అవార్డ్స్ గురించి. అయితే మేజర్ ధ్యాన్ చంద్ ఖేల్ రత్న అవార్డు ఉంది కదా, గత 4 సంవత్సరాలుగా వారు క్రీడారంగంలో అద్భుతమైన ప్రదర్శన చూపిన వారికి ఇస్తారు. అర్జున అవార్డు కూడా అంతే, గత 4 సంవత్సరాలే. అండ్ అలాగే అర్జున అవార్డు జీవితకాలం అనేది కొందరు రిటైర్మెంట్ తీసుకుంటారు కదా, ఆ తర్వాత కూడా క్రీడలను ప్రోత్సహిస్తూ ఉంటారు, వారికి అవార్డు ఇస్తారు. కోచ్లకు ద్రోణాచార్య అవార్డు ఇస్తూ ఉంటారు. అండ్ అలాగే అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన యూనివర్సిటీలకు ఈ మాకా అవార్డు ఇస్తారు. అయితే ఈ అవార్డులను ఎవరు ఎంపిక చేస్తారు అంటే ఒక కమిటీ ఉంటుంది, ఆ కమిటీ ఎంపిక చేస్తుంది. ఆ కమిటీకి నేతృత్వం వహించేది వి రామసుబ్రమణ్యన్. ఎవరు? వి రామసుబ్రమణ్యన్, రిటైర్డ్ సుప్రీంకోర్టు జస్టిస్ అన్నమాట. ఇది నేషనల్ స్పోర్ట్స్ అవార్డ్స్ గురించి. ఇలాంటి ఇంపార్టెంట్ టాపిక్స్ వచ్చినప్పుడల్లా నేను వీడియోస్ అయితే చేస్తాను. ఇంకా మన ఛానల్ ఎవరినైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి, అండ్ ఖచ్చితంగా లైక్ చేయండి. ఇది ఎక్కువ మందికి రీచ్ అయ్యేలా చేయండి. థ్యాంక్ యూ. మరో వీడియోలో కలుద్దాం.